హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను మిక్స్డ్ మసాలా వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి వంకాయలు చూడండి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. నేను అది ఉప్పు వేసి దాంట్లో పెట్టాను, అంటే అవి బ్లాక్ అవ్వకుండా చేస్తాం కదా అలా. తర్వాత ఒక ప్లేట్ తీసేసుకోండి. తీసుకున్నాక అందులో పసుపు, తర్వాత కారపొడి, ఉప్పు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకోండి. జీలకర్ర పౌడర్ అండి, మర్చిపోయాను, దీంట్లో యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి. ఇదంతా మంచిగా బాగా మిక్స్ చేసేయాలా. మీరు చేత్తో మిక్స్ చేసినా ఓకే, లేదా అరల్సిన అలాగా స్పూన్తో మిక్స్ చేసినా కూడా ఓకే. మంచిగా మిక్స్ చేసేసేయండి, అంత బాగా కలవాలా. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పప్పులోకి రసంలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నా కాబట్టి టేస్ట్ చేసి చెప్తున్నా. నేనైతే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు పప్పులో తక్కువ వేసుకుంటాం కాబట్టి. సో అందుకనేసి మీరైతే అన్నీ అలా చేసేసేయండి. యాక్చువల్లీ ఇది అనుష్క శర్మ ఉన్నారు కదండి, ఆవిడ అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ ఉన్నారు కదా, తన వైఫ్కి చాలా ఇష్టం అంట ఈ రెసిపీ. సో నేను ఇది చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బట్ బాగా వచ్చింది. ఉప్పు ఎక్కువైంది, మిగతాదంతా బాగుందన్నమాట. నేను ఇంత బాగా వస్తుందని చెప్పి అనుకోలేదు. మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే ఇదొక వెరైటీ అన్నమాట. అంటే మనం వంకాయ పచ్చడి, వంకాయ కర్రీ, వంకాయ ఫ్రైడ్ వంకాయ, తర్వాత ఇది మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్లో అలా వేసుకోవడం, ఆర్ఎల్స్ ఇది సాంబార్లో వంకాయ వేసుకోవడం, సపరేట్ వంకాయ సాంబారే చేసుకోవడం కాకుండా ఇది డిఫరెంట్గా ఉందన్నమాట. బాగుంది, నాకైతే సీరియస్లీ నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అన్నీ అలా తీసుకున్నాక ఇలా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకండి, జస్ట్ వాటిని అట్లా అంటించేసేయండి, ఊరికి అలా పెట్టేయండి. అంటించడం అంటే మరీ గట్టిగా చేసి కాదు, అలా వదిలేసేయండి వాటిని. అటు సైడు కొంచెం వేగనివ్వండి. ఇంకోటి ఏంటంటే ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది, అందుకనేసి ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి. సో నేనైతే సిమ్లో పెట్టి చేస్తున్నాను, మీకు కనిపించకపోవచ్చు, గ్యాస్ కవర్ చేయలేకపోయాను, గ్యాస్ స్టవ్. తర్వాత దాని వెమ్మడి దాని వారలకు అంటే దాని సైడ్స్కి నూనె వదలండి, నూనె వేసుకోండి, మంచిగా నూనె వేసుకోండి. ఒక్కొక్క దానికి నూనె వేసుకోండి. ఒక్కొక్క దానికి నూనె వేసుకున్నాక తర్వాత దాన్ని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేయండి, ఇంకో సైడ్కి తిప్పండి. ఇంకో సైడ్కి తిప్పేసేయండి. ఇంకో సైడ్ తిప్పిన తర్వాత ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు మనకు, ఇంకొకసారి వేసాం కదా, ఇంకేం ఆయిల్ ఏం అవసరం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ఇంత సిమ్లో పెడితే ఇది ఎంత టైం అవుతుందో, ఇది ఫాస్ట్గా కుక్ అవుతుందో లేదని డౌట్ రావచ్చు. బట్ ఏం లేదండి, వంకాయ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతుంది. సో మీరైతే ఉడకదని చెప్పి మాత్రం అనుకోకండి, నాకైతే అన్నీ ఉడికాయి. బట్ సిమ్లో పెట్టేసి వదిలేసామంటే ఒక పక్కకు ఒక స్టవ్కి దాని పాటికి అది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా అంతే అండి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది. నేను ట్రై చేస్తున్నాను చూడండి, దడుచుకోకండి. వంట చేస్తే అలానే అవుతాం కదా, సో డోంట్ మైండ్. మెస్సీగా ఉంది కదా, తింటున్నాను. అది చూశాక తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది నాకు, అందుకని వెంటనే అన్నం పెట్టేసుకొని తింటున్నాను. పప్పు చేశాను ఇవాళ, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.